హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు మా బక్రీద్ పండగకి చేసే ఎంతో స్పెషల్ అయిన షీర్ కుర్మా చేసి చూపిద్దామని ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను నెయ్యిలో. నేను రంజాన్ పండగకి నిథారెసో సేమియా చేస్తే చాలామంది చూసారండి. 85,000 మెంబర్స్ చూసారు, మాటలు కాదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకరు కామెంట్ చేశారు, అదేనా ఇంటి స్పెషల్, ఇది షీర్ కుర్మా కూడా చేయొచ్చు కదా అని. ఎందుకు చేయకూడదండి, చేయొచ్చు. సో నేను బక్రీద్కి స్పెషల్గా చేస్తున్నాను. సో నేను ఇదిగోండి ఆల్ డ్రై ఫ్రూట్స్ని నేను నెయ్యిలో వేపేసాను చిన్న చిన్న పీసెస్గా చేసేసి. అండ్ నెక్స్ట్ సేమియా ఉంటుంది కదండి, సన్న సేమియా. ఈ సేమియాని చాలా ఏమంటారు, మొత్తం ఫైనల్లీ అయిపోయిన తర్వాత, బాయిల్ అయిపోయిన తర్వాత మిల్క్ ఫైనల్గా వేయాలి. ఊరికనే 2-3 మినిట్స్లో కుక్ అయిపోయింది. ఇదిగోండి నేను లీటర్ పావు వరకు ఉంటాయండి. సో అంత పాలు తీసుకుని బాగా మరగబెట్టాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లో పెట్టి బాగా తిక్కుగా అయ్యే వరకు, ఎంత తిక్కుగా అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో బాగా ఇలా మరగబెట్టేసి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను చూడండి. షుగర్ వేస్తున్నాను. నేను షుగర్ వచ్చేసి ఒక 10 స్పూన్స్ ఉంటుందండి. నేను ఎందుకని షుగర్ తక్కువ వేసానంటే, షీర్ కుర్మాలో నేను మిల్క్ మేడ్ వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి షుగర్ తక్కువ వేసాను. మిల్క్ మేడ్ లేని వాళ్ళు షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలైచీ పౌడర్, ఇలైచీ వచ్చేసి ఒక 20 వరకు నేను పౌడర్ చేసి వేసాను. అండ్ నెక్స్ట్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా నెయ్యిలో, వాటిని నేను చక్కగా దీంట్లో వేసేస్తున్నాను. బాగా మరిగినాయండి పాలు, అరగంట సేపు మీరు అలాగే బాగా పాలు మరగబెట్టండి. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా. సో నేను ఫస్ట్ పాలు పెట్టేటప్పుడు చూపించలేదు, వాళ్ళ ఫెస్టివల్ కదా, కొంచెం హడావుడిలో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్. సో చూడండి, ప్యాకెట్స్ దొరుకుతాయి, ప్లస్ మనకి డబ్బాల్లో అయినా ఎలాగైనా అవైలబుల్గా ఉంటాయి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే. ఇది వేస్తే మనకి షీర్ కుర్మా టేస్ట్ చాలా రెట్టింపు అయిపోయిందండి. దీంట్లో ఇదే కాదు, నేను ఎప్పుడు కాజు కూడా పేస్ట్ చేసేస్తాను, బాదం కాజు. ఇవాళ ఎందుకని వేయలేదంటే, ఇది గేదె పాలు బాగా తిక్కుగా ఉన్నాయి, మరగబెట్టాను, అందుకే థిక్నెస్ ఎక్కువ ఉందిలే అని చెప్పేసి వేయలేదు. అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. గీ వేసాను నేను 3 స్పూన్స్ వరకు. సేమియా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపాను, అయినా సరే 3 స్పూన్స్ వేసాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. షీర్ కుర్మా అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక్కసారి ఇలా ఇవి చూసుకోవాలి మనం. దాంట్లో షుగరు సరిపోయింది అనుకుంటే, నాకైతే సరిపోయింది. ఇప్పుడు సేమియా అండి, ఫైనలీ ఈ సేమియా వేసుకోవాలి. ఇది మనం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా తిక్కుగా అయిపోయింది. వేయగానే మనకి బాగా పల్చగా అనిపిస్తుంది పాలు. చల్లారిన తర్వాత మనకి ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోండి, లేదు పల్చగా ఉందంటే అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియానే కదా, అది చాలా సన్నగా ఉంటుంది, ఊరినే కుక్ అయిపోద్ది. మనం ఉట్టి పాలలో కూడా పంచదార వేసుకుని ఈ సేమియా వేసి చిన్నపిల్లలకి ఇచ్చేస్తే తాగేస్తారండి గప్చుప్గా, కొద్దిగా నెయ్యి వేసి. చూడండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా, ఇందాక చాలా పలుచగా ఉంది, ఇప్పుడు కొంచెం థిక్నెస్ పెరిగింది. సో ఎంతో టేస్టీ అయిన బక్రీద్ స్పెషల్ షీర్ కుర్మా అయితే చాలా టేస్టీగా ఉందండి. అసలు బక్రీద్కి మేము పరాటా మీన్స్ ఇది రోటీ చేసుకుని చక్కగా ఈ షీర్ కుర్మా చేసుకుని ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకుంటారు ముస్లిమ్స్. నేను అప్పుడు నిథారెస్ సేమియా చేస్తే చాలామంది కామెంట్స్ చేశారు, చాలా బాగా చేశారు అని. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను మళ్ళీ బక్రీద్ స్పెషల్ ఇలా షీర్ కుర్మా చేసి చూపించి షేర్ చేయాలని చెప్పేసి స్పెషల్గా చేసి మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మొత్తం వీడియో చూసి ఈ వీడియో కూడా వైరల్ అయ్యేటట్టు చేస్తారు తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ అని. చూసారా, డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి దాంట్లో పైకి కనిపించట్లేదు కానీ చాలానే వేసాను ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. థిక్నెస్ పాలు ఎంత మరగబెట్టుకుంటే మనకి షీర్ కుర్మా అనేది అంత టేస్టీగా ఉంటుంది. వేడిగా ఇష్టం లేని వాళ్ళు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి, అలా ఉంటుంది అన్నమాట. సో మొత్తం వీడియో చూసి నేను చేసిన షీర్ కుర్మా ఎలా ఉందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్
నెక్స్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి. టేస్ట్ అయితే భలే ఉందండి, కమ్మగా ఉంది. ఇప్పుడే మా అత్తయ్య గారికి చూపించాను ఎలా ఉంది అత్తయ్య అని. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మేము రోటీ చేసుకుంటున్నాము. దీంట్లో మా అత్తయ్య గారు చికెన్ ఆలు కుర్మా చేస్తున్నారు, మా ఆడపడుచేమో ఇలాగా రోటీస్ చేస్తున్నారు, నేను షీర్ కుర్మా చేస్తున్నాము. ఇలా సందడిగా ఇవాళ హడావుడిగా ఇలా చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఫుల్ వీడియో పెడతానండి నేను బక్రీద్కి ఏమేమి చేశానో చూడండి. అల్లా హాఫీజ్.